ఇది తెలుసా? 3 మంచాలు ఇంట్లో ఉండవచ్చా? ఉంటే ఏమవుతుంది? హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన భారతీయులు ఇంటి నిర్మాణం దగ్గర నుండి ఇంట్లో సర్దుకునే వస్తువుల వరకు ప్రతి విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని పాటిస్తూ ఉంటారు. భారతీయ ప్రజలు 3 సంఖ్యని అశుభ సంఖ్యగా పరిగణిస్తారు. అయితే ఇంట్లో 3 మంచాలు ఉండవచ్చా? ఒకవేళ ఉంటే అనర్థాలు జరుగుతాయా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కాబట్టి ఇంట్లో 3 మంచాలు ఉంటే ఏం జరుగుతుంది అనే ధర్మ సందేహానికి సమాధానం చూద్దాం. పెళ్లి చూపుల వంటి శుభకార్యాలకు ముగ్గురు వెళ్తే ఆ పని ముక్కలైపోతుంది అని అంటుంటారు. 3 కలిగిన గ్యాస్ స్టవ్ వాడరాదని, 3 మంచాలు ఉండరాదని అనుకుంటూ 3 సంఖ్యను తలచుకుని భయపడతారు. అయితే ఇంట్లో 3 మంచాలు ఉండరాదని మన వాస్తు శాస్త్రం ఎక్కడా వివరించలేదని శాస్త్రం చెబుతుంది. అయితే ఈ నియమం మనం పెట్టుకున్నదే అని కూడా శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే భార్యాభర్తలు ఎంత తిట్టుకున్నా, గొడవలు పడిన వేరేగా మాత్రం నిద్రించడానికి ఇద్దరు కలిసి ఒకే మంచంపై నిద్రించాలి అని శాస్త్రం చెబుతుంది. అలాగే ఇంట్లో పెద్దవారు ఉన్న, పిల్లలు ఉన్న వారికి వేరే వేరే మంచాలు ఉంటాయి. అప్పుడు మంచాలు 3 ఉంటాయి లేదా 4 ఉంటాయి. కాబట్టి ఇంట్లో మంచాలు ఎన్నున్నా ఎలాంటి తప్పు లేదని శాస్త్రం చెబుతుంది. కాకపోతే ఇంట్లో మంచాలు ఎక్కువగా ఉంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలున్నప్పుడు వేరేగా పడుకుంటారు. కాబట్టి వారి మధ్య సఖ్యత లోపిస్తుంది అని మన పెద్దవాళ్లు అలా పెట్టారు. తప్ప ఇంట్లో 3 మంచాలు ఉంటే ఎలాంటి దోషం లేదని శాస్త్రం చెబుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.